టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనసారి చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. తెలంగాణకు సంబంధించిన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఈ టాప్లో పెట్టినప్పటికీ కూడా మనం చాలా ఇంపార్టెంట్ తీసుకోవాల్సిన సమస్య ఏంటంటే, ఈ సమస్య కానీ చాలా గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో చూసుకుంటే డయాబెటీస్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్లు ఏ విధంగా అయితే పెరిగిపోయారో, భవిష్యత్తులో చాలా తక్కువ కాలంలోనే భవిష్యత్తులో దాదాపు వచ్చేటువంటి 10-20 లోపు షుగర్ పేషెంట్ ప్రతి ఇంట్లో ఎలా ఉన్నారో దాదాపుగా ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు ఉండబోతున్నారు. ఏదో ఒక క్యాన్సర్తో ఉండబోతున్నారు. క్యాన్సర్ అనేది అందరికి కామన్గా వచ్చేటువంటి వ్యాధిలా తయారవబోతుంది. అంత డేంజర్ జోన్లో ఉన్నాం అందరము. కాబట్టి డయాబెటీస్ షుగర్ పేషెంట్ ఏ విధంగా కామన్ అయిపోయిందో, ఏ విధంగా అలవాటు అయిపోయారో, ఎప్పటికప్పుడు ఓకే షుగర్ వచ్చిందా టాబ్లెట్ వేసుకోవడం, ఇన్సులిన్ తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అయితే ఉంటున్నారో, ఆ షుగర్ అనే పదం మొదట్లో అందరికి కొంచెం భయంగుపెట్టులోనే ఉన్నారు షుగర్ విషయంలో. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఇంట్లో దాదాపుగా వినేవాళ్ళందరూ ఒకసారి చూసుకోండి, ప్రతి ఇంట్లో ఉన్నారు షుగర్ పేషెంట్లు. కాదు ఎవరికి వాళ్ళు లేకపోవచ్చు, కానీ ప్రతి ఇంట్లో కామన్ గా షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎటు చూసినా డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిండిపోతున్నాయి ఉదయాన్నే రక్త పరీక్షల కోసం. అదేవిధంగా ఎవరైతే ఈ డయాబెటీస్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎక్కడ చూసినా సరే వాళ్ళకి మొత్తం నిత్య కళ్యాణ పచ్చితనంలో ఎప్పుడు పేషెంట్లు ఉంటానే ఉంటారు. ఎందుకంటే పేషెంట్లు డయాబెటీస్ పేషెంట్ లేని ఇల్లంటూ లేదు ఆ విధంగా. ఎందుకంటే మనలో వచ్చినటువంటి ఆహారంలో వచ్చిన మార్పులు కానివ్వండి, మనం తీసుకున్నటువంటి బయట ఉన్న ప్రకృతి పరంగా కానివ్వండి, జన్యుపరంగా కానివ్వండి, అనేక కారణాలతో ఈ ఇటీవలి కాలంలో షుగర్ పేషెంట్ మరీ ఎక్కువైపోయారు. ఎందుకంటే అప్పట్లో పాత రోజుల్లో వరి, జొన్నలు, రాగులు, సజ్జలు తిన్నంత కాలం ఈ షుగర్ అనే పదమే లేకపోగా అసలు ఆ షుగర్ అనేటువంటి పదం తీసేయండి, చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అప్పట్లో. ఎందుకు అన్నేళ్ళు ఎందుకు బతికారు, అన్నేళ్ళు ఎలా వ్యవసాయం గట్టిగా చేసేవాళ్ళు, అలా ఎందుకు అంత హెల్తీగా ఎందుకు ఉండేవాళ్ళ కారణం ఏంటంటే ప్రకృతి ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఈ రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఈ మిల్లెట్స్ కానివ్వండి ఇవన్నీ తింటూ చాలా చక్కగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు గతంలో. ఆ తర్వాత క్రమేపీ ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఆహారంలో మార్పులు మొదలయ్యాయో, డెవలప్మెంట్ కోరుకున్నారో, ప్రతిదానికి టెక్నాలజీ కోరుకున్నారో, ఎప్పుడైతే వెంటనే పంట చేతికి రావాలి అనేటువంటి విషయంలో 1-4 పంటలు రావాలని చెప్పి ఎప్పుడైతే ఎరువులకు అలవాటయ్యారో, ఇక వరుసగా క్రమేపీ ఒక్కోటి అది అప్పటికప్పుడు స్పాట్ చూపించలేదు. కానీ తర్వాత కాలక్రమేణా వరుసగా చిన్నగా మన ఆర్గాన్స్ లోని మార్పులు రావటం, అంటే ఆర్గాన్స్ లోనే చిన్నటువంటి గతంలో ఉన్నంత బలంగా లేకపోవటం ఆర్గాన్స్ లో మెల్లిగా మొదలైనవి. ఆ తర్వాత ఎప్పుడైతే దివంగత నటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, ఆ తర్వాత ఎప్పుడైతే అందరూ అప్పట్లో ఏంటంటే బియ్యం తింటున్నారంటే ఓకే ఆర్థికంగా కొంచెం స్థిరపడ్డటువంటి కుటుంబాలు మాత్రమే బియ్యం తినేవాళ్ళు, తెల్లన్నం. తర్వాత ఎవరైతే కొంచెం ఆర్థికంగా పెద్దగా సెటిల్ అవ్వనివాడు, లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ వరి, జొన్న, రాగి ఇలాంటివన్నీ తింటూ ఉండేవాళ్ళు. అంటే తింటున్నారంటే వాళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడ్డ వాళ్ళు. రైస్ తింటున్నారంటే ఆర్థికంగా బాగా డబ్బులు ఉన్నవాళ్ళని అర్థం. అలాంటి సిచ్యువేషన్స్ మనం అప్పట్లో చూసాం. తర్వాత ఎప్పుడైతే దివంగత నటి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ సమానులే, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా దేవాలయం ఇలా చెప్పుకుంటూ ఎప్పుడైతే అందరూ సమానంగా ఉండాలి, దీంట్లో వ్యత్యాసాలు ఉండకూడదు, డబ్బున్నోడు డబ్బు లేనివాడు అనే వ్యత్యాసం ఉండకూడదు, అందరూ బియ్యం తినాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే కిలో 2 రూపాయల బియ్యం పథకం మొదలు పెట్టారో, ఇక అప్పటి నుంచి అందరూ బియ్యం తింటూ అలవాటయ్యారు. బియ్యానికి ఎప్పుడైతే రుచి మరగట్ట అలవాటయ్యారో బియ్యంలో ఆటోమేటిక్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఏదైనా కూరలు కలుపుకొని తింటున్నా ఏదన్నా బియ్యంలో తినేటువంటి టేస్ట్కి ఈ బయట రాగులు, సజ్జలు ఈ తినే వాటికి కొంచెం డిఫరెంట్ ఉంది. బియ్యంలో కలిపి తినడానికి వచ్చినంత టేస్ట్ మిగతా వాటిలో రాదు. కాకపోతే ఆ బియ్యంలో కలుపుకునేటువంటి కర్రీలో రకరకాల కూరలు వండుకోవచ్చు, దాన్నే రకరకాలుగా వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ బియ్యానికి అలవాటు అయిపోయారో ఇక అందరూ ఆ టేస్ట్కి అలవాటు అయిపోయి బియ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఎప్పుడైతే పబ్లిక్ బియ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో ఇక అందరూ వ్యవసాయం కూడా ఈ వరి నాటడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా బియ్యం పండేటువంటి పంటలు బియ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అలా అంటే అంతే కదా, పబ్లిక్ని బట్టి ఆ డిమాండ్ని బట్టి సప్లై ఉంది. ఇక అలా విచ్చలవిడిగా బియ్యం అనేది ఇక బియ్యంలో రకరకాల బియ్యం పండించడం సర్వసాధారణం అయిపోయింది ఈ రోజులో మనకు తెలుసు. ఎప్పుడైతే ఈ బియ్యం తినటం అలవాటైందో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప
దాంట్లో చెప్పుకోదగ్గటువంటి బియ్యం ఉండవు బియ్యంలో. ఆ తర్వాత మెల్లిగా ఇన్సులిన్ లోపం స్టార్ట్ చేసింది. ఇలా అలా వరుసగా క్రమేపీ అప్పుడేసిన విత్తనం చివరికి ఇప్పుడు ఏమైంది, పోలు కాలక్రమేణా దాంట్లో బియ్యంలోనే క్వాలిటీ ఇంకా ఆకట్టుకోవాలి, ఇంకా వ్యాపారస్తులను ఆకట్టుకోవాలనే విధంగా ఏం చేశారంటే ఆ బియ్యంలోనే, అప్పట్లో బియ్యం ఏంటంటే దాదాపుగా ఒకసారి పాలిషింగ్ పట్టేవారు, బ్రౌన్ రైస్ లాగా ఉండేది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండేది, ఫైబ్రిక్ ఉండేది, పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే జనాన్ని ఆకర్షించాలని చెప్పి దాని మీద ఉన్నటువంటి ఆ పాలిషింగ్ ని 1కి 4 సార్లు కొట్టడం వల్ల దాని మీద ఉండే కోటెడ్ మొత్తం పోయి ఆ ఉన్నటువంటి ఫైబ్రిక్ మొత్తం పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మిగిలి తెల్లగా కనబడటం, ఎంత సన్నగా తెల్లగా నిగనిగలాడుతుంటే అంత క్వాలిటీ బియ్యం లాగా మనం ఆ రైస్ మెయింటైన్ చేస్తున్నామని ఎవరికి వాళ్ళు రిచ్గా ఫీల్ అయిపోయి ఇక దాంట్లో రకరకాల పేర్లు, రకరకాల రేట్లు, స్థాయికి మించిన రేట్లు ఇక అలవాటైపోయారు. ఎప్పుడైతే దీనికి అలవాటైపోయారో క్రమంగా బాడీలో మెల్లిగా ఇన్సులిన్ లోపల రావడం స్టార్ట్ చేసింది. ఆ రైసే ఈరోజు అందరినీ కొంప ముంచింది. అందరూ అప్పుడు వేసినటువంటి, అప్పుడు అనుకున్నారు చిన్నప్పుడు రాలది, కాలక్రమేణా మార్పు చెంది ఈ రోజుకి షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు. అలాగే ఏదైనా సరే ఎప్పుడైతే దాని రైస్కి అలవాటయ్యారో ఇక అప్పటి నుంచే మెల్లిగా ఈ రోజుకి ఒక స్ట్రక్చర్ క్లియర్గా వచ్చింది. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్లు తయారయ్యారు. ఇప్పుడు అనేక రకమైన డైట్ సెంటర్లు, అనేక రకమైనటువంటి డాక్టర్లు కానివ్వండి, ఇలా సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా రైస్ని అవాయిడ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ అదే రైస్ ఒకప్పుడు చాలా రిచ్గా ఫీల్ అయ్యారు, అప్పుడు రైసే ఇప్పుడు రైసే. కానీ అప్పుడున్నటువంటి రైస్ ఏంటంటే దాదాపుగా ముడి బియ్యం లాగానే ఉండేది, పెద్దగా పాలిషింగ్ ఉండేది కాదు. ఎప్పుడైతే జనాలు ప్రతిదీ కూడా ఎలా కోరుకుంటా అంటే అఫిషియల్గా కోరుకోవటం, ఇంకా 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 ఇంతకు మించి అని కోరుకున్నారో దాని మీద పాలిషింగ్లు ఎక్కువైపోయి దాని మీద ఏముండదు, మనం తినే దాంట్లో అసలు ఆహారంలో ఇట్టేటువంటి వైట్ రైస్లో అసలు చెప్పుకోవడానికి ఏముండదు, కొద్ది కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేముండదు అనమాట. అలా ఆ విధంగా షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు. ఈ రోజు చూస్తే ప్రతి ఇంట్లో కూడా షుగర్ పేషెంట్లు చిన్న వయసు నుంచే మొదలవ్వటం చూసాం. ఎంతోమంది చూసుంటారు కానీ చూసారో లేదో తెలియదు కానీ ఇవాళ రోజున మంచి స్కూల్స్లో కూడా చిన్నపిల్లలు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా, అంటే ఎందుకు చెప్తున్నాడు ఈ మాట, ఈ జంక్ ఫుడ్ అలవాటు అయ్యేది ఎక్కువగా బాగా ఆర్థికంగా నిలదొక్కున్న పిల్లలే ఎక్కువగా లేచినప్పటి నుంచి జంక్ ఫుడ్కి బాగా అలవాటు అవుతారు. వాళ్ళు బయటికి వెళ్ళి కలిసి పిజ్జాలని, బర్గర్లని, ఆన్లైన్లో ఫుడ్లని ఈ విధంగా ఆర్డర్లు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆర్డర్లు చేసుకుని జంక్ ఫుడ్లకు అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచే టైప్ 1 డయాబెటీస్ అలవాటు అయిపోయి వాళ్ళకు ఆ చిన్న వయసు నుంచి అతి చిన్న వయసులో ఇంకా వాళ్ళు జీవితం మొత్తం ఇన్సులిన్ వాడాల్సిందే. చిన్న వయసులో కనుక షుగర్ ఒకసారి ఆడిందంటే ఇంకా కనీసం ఒక 30-40 వయసు తర్వాత షుగర్ వస్తే ట్యాబ్లెట్తో సరిపెట్టవచ్చు. అదే చిన్న వయసులో షుగర్ వచ్చిందంటే, టైప్ 1 షుగర్ వచ్చిందంటే కంపల్సరీ ఇన్సులిన్స్తోనే వాడాలి, అది జీవితాంతం వాడాలి. వాళ్ళు చూస్తే చాలా మందికి ఎంత జాలేసిద్దంటే ఒక్కోసారి కడుపు తరుక్కుపోయిద్ది. మరీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఎక్కడ పడితే అక్కడ ఇన్సులిన్ చేసుకుని స్కూల్లోకి పంపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. పాపం వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే అది పెద్దగా నొప్పి ఉండదు ఆ ఇంజక్షన్. అందువల్ల పిల్లలు పెద్ద ఏడవారు, ఎక్కడ పడితే అక్కడ ఇన్సులిన్ చేసి పంపిస్తూ ఉంటారు స్కూల్స్కి. అంత చిన్న వయసులోనే వాళ్ళ ఇన్సులిన్స్ చేయించుకుందే వాళ్ళు స్కూల్లో సరిగ్గా కూర్చోలేరు. అయినా అప్పుడప్పుడు వాళ్ళ కళ్ళు తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు సరైన ఆహారం తినలేరు. చూస్తున్న చిన్న వయసులోనే ఆ విధంగా ఒబిసిటీ బాడీ వచ్చేసింది, విపరీతమైన ఒళ్ళు వచ్చేసింది. ఇలా అనేక కష్టాలు చూస్తూ ఉంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలా భయంగా ఉన్నది. ఇంకా ఎలా ఉండిద్దో భవిష్యత్తు. ఈ విధంగా రోజు డయాబెటీస్ పెరిగిపోతా ఉన్నారు. అందుకని ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే దాదాపు ఎక్కువ చూస్తే ఈ ఆరోగ్యకరమైనటువంటి డైట్ల విషయంలో ఎక్కువ మనకు వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బాగా దానికి సంబంధించిన పబ్లిక్ ఎప్పటికప్పుడు రిలైజ్ అవుతా ఉన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికీ ఆ డైట్ సెంటర్ల వల్ల కొన్ని ఏదో మిల్లెట్స్ అనో అలాంటి కొన్ని మనకు అందుబాటులో ఉండి దానికి కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నారు. కానీ ఇంకా చాలా మార్పు రావాలి, ఆహారాల్లో చాలా మార్పు రావాలి. ముఖ్యంగా ఈ ఆహార నియమాల్లో కనుక కరెక్ట్ జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తు మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. ఎవరో విద్రోహ శక్తులు, విదేశీ శక్తులు మన దేశాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. మనమే ఆహార లోపాల వల్లే, తినేటువంటి ఆహారం గురించి అవగాహన లేకే మన దేశంతోనే రోగాల బారిన చేసుకునేటువంటి దేశాల్లో ప్రస్తుతం భారతదేశం ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్ ఉన్న దేశాల్లో చూసుకుంటే ఏదైతే రైస్ తినేటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాలు మాత్రం ఎక్కువ షుగర్ పేషెంట్లు ఎక్కువ శాతం నమోదైనటువంటి, భారత్ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి చైనా కానివ్వండి, ఎక్కడైనా సరే రైస్ తినేటువంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉంటారు. కావాలంటే గమనించండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ అనేక మంది
సంబంధించినటువంటి డాక్టర్లు కానివ్వండి, ఈ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కానివ్వండి, న్యూట్రిషన్ సెంటర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కానివ్వండి, ఈ డైట్ల విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతి దాంట్లో ఇప్పుడు అలవాటు అయిపోయారు, ఆన్లైన్ ఫుడ్, జంక్ ఫుడ్లు, అవన్నీ జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయను, దాని గురించి అప్పుడు ఆహార నియమాలు పాటించను, అప్పుడు ఒక 10 మందికి వీళ్ళొక గురువుల లెక్చర్స్ ఇవ్వను అలవాటు చేస్తున్నారు. ఎవరైతే రోగి ఉన్నాడో అతను తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత అతను టీచర్ అయిపోతున్నాడు. కాబట్టి నష్టం జరగముందే జాగ్రత్త పడాలి అనేదే ఇక్కడ సిద్ధాంతం. అదేవిధంగా భవిష్యత్తులో ఎలా అయితే షుగర్ పేషెంట్లు తయారయ్యారో దాని తర్వాత కొంతవరకు వాస్తవం చెప్పాలంటే కొంతవరకు అసలు ఈ డైట్ పట్ల కానివ్వండి, ఈ ఆహార జాగ్రత్తలు కానివ్వండి, అసలు ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాలు కానివ్వండి, ఈ ప్రోటీను ఇవాళ రోజున అందరూ ప్రతి ఇళ్లలో ప్రోటీన్ అని ఇవని ఈ పదాలు మాట్లాడుతున్నారంటే దానికి కారణం మాత్రం కరోనానే. కరోనా వచ్చిన తర్వాత ఆ కరోనా సమయంలో ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ బాగా ఉందో వాళ్ళు దాదాపుగా కరోనాతో ఫైట్ చేయగలిగారు. ఎక్కడి నుంచి ఇమ్యూనిటీ పవర్ వస్తుందంటే తినేటువంటి ఆహార పదార్థాలు ఏం తినాలి, ఎవరు తోచినప్పుడు వాళ్ళు అలా చెప్తా ఉండేవాళ్ళు. ఆ టైంలో బాగా సెర్చ్ చేసి జనాలు ఎక్కువగా ఆహారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. బతకాలంటే ఇమ్యూనిటీ పవర్ కావాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోవాలి, వెజిటేరియన్లు తీసుకోవాలి. ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు తోచినట్టు ఎవరికి వాళ్ళు డైటిషియన్ అయిపోయారు, ఎవరికి వాళ్ళు డాక్టర్ అయిపోయారు. ఆ విధంగా కరోనా సమయం నుంచి ఎక్కువగా ఈ ఆహారం మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ ఆహారం మీద కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టారో ఇక అనేక మంది అనేక రకాలుగా ఎవరికి తోచిన వాళ్ళు డైట్ సెంటర్లు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి తోచిన వాళ్ళే ఒక డైటిషియన్ లా మాట్లాడుతున్నారు, ఎవరి తోచిన లాజిక్స్ వాళ్ళకున్నాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. ఒకతనేమో నూనె తాగితే సరిపోద్ది అంటాడు, ఒకతనేమో మిల్లెట్స్ తాగితే సరిపోద్ది అంటారు, ఒకతను పూర్తిగా నూనె మానేసి సరిపోద్ది అంటారు. ఈ రకరకాలుగా డైట్ సెంటర్లు రకరకాల ఎవరి లాజిక్లు వాళ్ళయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయి, ఎవరి చెప్పాల్సిన సైన్స్ వాళ్ళు చెప్తున్నారు. అందరు సైంటిస్టులు అయిపోయారు, అందరు డాక్టర్లు అయిపోయారు. మనం చూస్తాను యూట్యూబ్ ఓపెన్ చేస్తే. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే భవిష్యత్తులో ఇదే విధంగా షుగర్ పేషెంట్లు ఎలా ఉన్నారో ఇప్పుడు మనకు సంబంధం లేకుండానే, మనకు సంబంధం అంటే తెలియకుండానే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కల్తీ ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కల్తీ సమాజంలో చూసుకుంటే మెల్లిమెల్లిగా భవిష్యత్తులో ఎప్పుడైతే ఈ షుగర్ పేషెంట్లు ఉన్నారో అదే స్థాయిలో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్లు రాబోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే హెచ్చరించింది. ఆ దిశగానే ఎలా అయితే చెప్పిందో దాదాపు 10 ఏళ్ల క్రితమే చెప్పింది. ఇప్పుడు మీరు గమనిస్తే దాదాపుగా ఇలాంటి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ల హాస్పిటల్స్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా ఏదో ఒక వార్త మాత్రం ప్రతినిత్యం మన కుటుంబీకుల్లో, బంధుకుల్లో, చుట్టాలు ఎక్కడో చోట ఈ క్యాన్సర్ బారిన పడ్డ వార్తలు వింటున్నాం. కానీ చాలా తక్కువ % వింటున్నాం అనుకుంటున్నాము. కాదు, భవిష్యత్తులో ఇది చాలా ఘోరంగా మారబోతుంది. ఇవన్నీ కూడా మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి దానికి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా రకరకాల జాగ్రత్తలు ఉన్నాయి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఓవరాల్గా ఈ క్యాన్సర్ పేషెంట్స్ సంబంధించి మాత్రం భవిష్యత్తులో మాత్రం పేషెంట్లు ఎక్కువ కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి వాసుకోవటమే అసలు క్యాన్సర్ పరీక్ష చేయించుకుంటే మినిమం 10,000 అయింది. అలాంటిది రిలయన్స్ కేవలం 100 రూపాయలకి అందుబాటులో తీసుకొస్తుంది. వైద్య పరీక్షల రంగంలో రిలయన్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో రోగాలను ముందే గుర్తిస్తారు. అంటే మన రక్తం ద్వారా కానివ్వండి, మన ఒంట్లో బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ గుర్తించవచ్చు ఈ టెస్ట్లో. తర్వాత మన ఉమ్ము ద్వారా అంటే లాలాజలం ద్వారా కానివ్వండి, తర్వాత టిష్యూ ద్వారా వైద్య పరీక్షలు, ఇలా రకరకాల వైద్య పరీక్షలు రాబోతున్నాయి. ఇది దాదాపుగా 10,000 ఉన్నటువంటి కాస్ట్లీ ఉన్నటువంటి వైద్య పరీక్షల్ని రిలయన్స్ అతి తొందరలో 1,000 రూపాయలకే ఈ బ్లడ్ టెస్ట్ మాత్రం తీసుకురాబోతుంది. అంటే ఈ రకాలైనటువంటి క్యాన్సర్ టెస్టులు ఈ రోగాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తున్న క్యాన్సర్ స్పాట్. పాజిటివ్ వచ్చే వాళ్ళు 30% మందికి వ్యాధి. ఇది మాత్రం రిలయన్స్ అందుబాటులో తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్వపరాలేంది, ఎక్కడ చేయించుకోలేంది అనేది తర్వాత మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా 10,000 క్యాన్సర్ పరీక్షలు మాత్రం కేవలం 1,000 రూపాయలకైతే రిలయన్స్ మాత్రం ఈ వైద్య పరీక్షలో ఒక అద్భుతం తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి మాత్రం ఇంకా మనకు అందుబాటులో తీసుకురాదు. కాబట్టి దాదాపుగా అందరూ మినిమం ఈ టెస్ట్ బేసిక్గా చేయించుకుంటే ముందుగానే పసిగట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే పసిగడతారో ఆ మూలాలు, రాబోయే అవకాశాలు, లేకపోతే ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా ఈ టెస్ట్లో పసిగట్టవచ్చు. కాబట్టి జాగ్రత్త పడి ముందుగా ఇలాంటి టెస్టులు చేయించుకోవటం వల్ల కూడా మనం దాదాపు క్యాన్సర్ బారిన పడకుండా మన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని అయితే రిలయన్స్ కలిగిస్తుంది. అంతవరకు భేష్ అనే చెప్పుకోవాలి రిలయన్స్ విషయంలో.
తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇంకో ప్రధాన వార్త, 2029లోనూ రిపీటే. చాలా కాన్ఫిడెంట్గా ఈ జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఏదేదో ఈ జరిగినటువంటి చిన్న ఆషామాష జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లేకపోతే పార్టీ గుర్తులేనటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఈ చూసి మాట్లాడటం కాదు. నేను 2029లోను కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం చేస్తున్న పార్టీ కార్యక్రమాల అభివృద్ధితో పాటు అసలు మనకు తెలంగాణ రాష్ట్రంలో పోటీ లేదు మనకు. కాబట్టి భవిష్యత్తులో కూడా 2029లో కూడా మనమే రాబోతున్నాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా నెక్స్ట్ మనమే వస్తామనే విషయంగా చాలా కాన్ఫిడెంట్గా చాలా ఆనందంగా ఆ భరోసాతో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఈ సమీకరణాల్లో చెప్తున్నమాట రేవంత్ రెడ్డి. అంటే ఈ మధ్యకాలంలో మనం గతంలో 2-3 సార్లు అనుకున్నాం, నిన్న కూడా అనుకున్నాం. మనం ఈ మధ్యకాలంలో చూస్తే రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా ఒక పాజిటివ్ వైపు అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా ఏదో ఒకటి అలా కలిసి వస్తుంది. ఏదో ఒక అనునిత్యం వార్తల నుంచి అంటే విమర్శలు కూడా అనునిత్య వార్తలు ఉంచవచ్చు, ప్రజలకు సరైనటువంటి సేవ చేయకుండా అనునిత్య వార్తలు ఉండొచ్చు. అలా కాకుండా పాజిటివ్గా అనునిత్యం ఏదో ఒక వార్తల్లో, అంటే హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఏదో ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏదో ఒక ఈవెంటో, లేకపోతే శంకుస్థాపనలో, లేకపోతే విదేశీయులు వచ్చి పెట్టుబడులు, ఏదో ఒక రూపంలో మాత్రం అనునిత్యం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఒక పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ వాతావరణంతో పేరు మాత్రం ప్రజెంట్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన భేష్ అంటూ ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రం దాకా కూడా రేవంత్ రెడ్డి మీద ప్రశంసల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి చాలా కాన్ఫిడెంట్గా ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి ఇంత సంతోషంగా ఇంత హ్యాపీ మూడ్లో లేడు. దాదాపుగా 2-3 నెలల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సమస్యలతో రాష్ట్రంతో తలనొప్పి ఎక్కువైపోయి ఆ పరిస్థితులు ఏంది, దీన్ని ఎలా చక్కదిద్దాలనే విషయంలో కొంచెం తలామునకలై ఉన్నాడు. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే చాలా కాన్ఫిడెంట్గా, చాలా సంతోషంగా, చాలా హుందాగా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మనమే రాబోతున్నాం. మళ్ళీ సమీకరణాలు అర్థమవుతున్నాయి, మనకు పోటీ లేదు. మనం కనుక ఈ 2-3 ఏళ్ళు కనుక జాగ్రత్తగా మనకు ప్రజలకు దగ్గరయ్యి మంచి పరిపాలన అందిస్తే మళ్ళీ ఇంకోసారి మనకు పట్టం కట్టే అవకాశం ఉంది. కాబట్టి మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ప్రజలకు దగ్గర ఉండి ప్రజా సమస్యలను తెలుసుకోండి, దాని సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్దాం. అవసరమైతే కేంద్రానికి ఎలా నిధులు కావాలో నేను తెప్పించుకోవడం నా బాధ్యత. అది అవసరమైతే మోడీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అవసరం అనుకుంటే 4 సార్లు కాదు 400 సార్లైనా తిరుగుతాను. ఏదో విధంగా కాళ్ళు వెళ్ళబడినా సరే నిధులు తెప్పించడం నా బాధ్యత. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఎక్కడ కూడా ప్రజా సమస్యలన్నీ ఉండకూడదు. మొత్తం మన ప్రజా పరిపాలన ఉండాలి, ప్రజా దర్బార్ల దగ్గర అవ్వాలి మనం అందరం అంటూ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా విలేకరుల సమావేశంలో చెప్పిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. జూబ్లీహిల్స్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3/2 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఆధిక్యం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు. కలిసి పోటీ చేసిన వారికి వచ్చింది 33% పంచాయతీలే. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోటీ చేయడానికే పునాది. కృష్ణా గోదావరి జలాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఆ తర్వాతే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం. ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాలు జూ పార్కు. ఇది ఈ విధంగా మీడియాతో మాట్లాడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వాటిలో మెయిన్ ఇంపార్టెంట్. అంటే 3/2 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం 2029కి. మా 2 ఏళ్ల పాలనపై ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. అంటే పంచాయతీ ఎన్నికల్లో ఈ విధంగా, అంటే ఒక్కసారి రూరల్ ఏరియాలకు సంబంధించినట్టు ఎలక్షన్స్కి వెళ్తే కానీ పరిపాలన మీద, రేవంత్ రెడ్డి పరిపాలన మీద అర్థం కాదు. ప్రజలైతే బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలైతే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే నేను బొందబెట్టాలని చూస్తున్నారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కాదు, ప్రజలైతే ఇంకా మా మీద విశ్వాసంగా ఉన్నారు. ప్రధానంగా నా ప్రభుత్వం, నా పరిపాలన మీద మంచి విశ్వాసంగా ఉంది. కాబట్టి నాకు ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చి భారీ సంఖ్యలో సర్పంచులు, కాంగ్రెస్ సర్పంచులు గెలవటం జరిగింది. అంటే నిన్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే అర్బన్ ఏరియాస్లోనే కాకుండా రూరల్ ఏరియాలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గలేదు. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఆదరించారో ఇంకా అలాగే పార్టీ పట్ల విశ్వాసం, నమ్మకం ఉంది పంచాయతీ పరిధుల్లో. కాబట్టి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే వ్యాఖ్యలను ఇక్కడ చెప్పడం జరిగింది.
తర్వాత గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యం. తర్వాత అంటే వీళ్ళు ఎలా ఓవరాల్గా స్ట్రక్చర్ చేసుకున్నారంటే ఇన్ని పంచాయతీలు గెలవటమే కాదు, అసెంబ్లీ వైజ్గా కూడా చూసుకున్నారు. అసెంబ్లీ వైడ్గా ఎన్ని పంచాయతీలు మనం సాధించగలిగాం అలా చూసుకుంటే ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలకి ఏ విధంగా అయితే లాజికల్గా ఉంటాయో ఆ విధంగా లాజికల్గా వేసుకున్నా కూడా దాదాపుగా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచినట్టు లెక్కేసుకున్నారు. అలా చూసుకున్నప్పటికీ కూడా అంత ఆదరణ ఉంది కాబట్టి ఒక దాదాపు ఇప్పటికి ప్రజెంట్ సిచ్యువేషన్లో 87 నియోజకవర్గాలు మనం గెలిచేసాం. అసెంబ్లీ లాగానే తీసుకుందాం, ఈ పంచాయతీతో క్యాలిక్యులేట్ చేసి 87 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం గెలిచాం అనేది వీళ్ళ లెక్క అనమాట. తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు ఇది చాలా చోట్ల కనబడ్డ మాత్రం వాస్తవాన్ని చెప్పుకుంటున్నారు. ఈ బీఆర్ఎస్ బీజేపీ కొన్ని చోట్ల కుమ్మక్కై పంచాయతీ ఎన్నికల్లో ఏకాభిప్రాయానికి వచ్చి కాంగ్రెస్ కు పోటీగా నుంచోవడం చాలా చోట్ల చెప్తున్న విషయం. అది ఎంతవరకు వాస్తవం కానీ వైరల్ అవుతున్నాయి అలాంటి న్యూస్లు. అంటే భవిష్యత్తులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. సరే, భవిష్యత్తు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి ఏ రెండు పార్టీలైనా సరే కలిసి ప్రయాణం చేయొచ్చు. బద్ధ శత్రువులు అనుకున్నటువంటి పార్టీలు, అసలు పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలే చివరికి ఆ పార్టీతో కలిసి రాజకీయాల్లో పోటీ చేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి పెద్దగా ఆశ్చర్యం లేదు దీంట్లో. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవ్వచ్చు కుమ్మక్కు అనేది ఇప్పుడే పంచాయతీ ఎన్నికల్లో కనబడుతుంది. ఈ వార్త భవిష్యత్తులో అసెంబ్లీలో కూడా నిజమవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత కలిసి పోటీ చేసినా కూడా, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కూడా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినా కూడా దాదాపుగా 33% పంచాయతీలే వాళ్ళు సాధించగలిగారు. కాబట్టి తర్వాత సంబంధించినటువంటి 77% పంచాయతీలన్నీ కూడా మనమే సాధించాము. అందుకే చెప్తున్నాను 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ మనం గెలిచేసాం. ఇప్పుడు 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పటికీ 2 ఏళ్ల తర్వాత కూడా ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఉంది అని చెప్పినప్పటికీ కూడా 87 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం సాధించగలిగామంటే 2029లో కూడా మనమే రాబోతున్నాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత అంటే రేపు జరిగేటువంటి ఏదైతే వచ్చేటువంటి ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత కృష్ణా గోదావరి జలాలపై చర్చకు కేసీఆర్ సిద్ధమా అంటూ ఇంకొక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం మీద అక్కడ ఉన్నటువంటి ఇష్టాగోష్ఠిలాగా మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు అసలు కృష్ణా గోదావరి జలాలపైన బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందో లేదో కనుక్కోండి. వాళ్ళ హయాంలో 10 ఏళ్ళు ఎలా ఏదైతే నీళ్ల విషయంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎవరైతే సీఎంలు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ 10 ఏళ్ళు ఘోరంగా నాశనం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ విషయంలో మాత్రం చాలా ఘోరమైన అన్యాయం జరిగింది నీళ్ల విషయంలో. ఆ 10 ఏళ్ళు చేసినటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, కాబట్టి చర్చకు పిలవండి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఇచ్చిద్దేమో చెప్పండి, ఎంతటి అన్యాయం చేశారంటే 10 ఏళ్ళలో అవన్నీ కూడా మేము చర్చకు వస్తామంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తర్వాత స్థానిక ఎన్నికల్లోని బీసీ రిజర్వేషన్పై అసెంబ్లీలో చర్చిస్తాం. తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ ముందు నుంచి నడుస్తూ ఉంది 42%. కాబట్టి రేపు వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం, ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో దాని ప్రభావం కానివ్వండి అది చెప్పడానికి కూడా, ఎందుకంటే పార్టీ సింబల్స్ లేవు కాబట్టి చెప్పుకోవడానికి కొంత క్యాలిక్యులేట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం కంపల్సరీగా పార్టీ సింబల్స్ ఉంటాయి. కాబట్టి ఎవరు ఏ వ్యక్తికి ఆ రిజర్వేషన్ ప్రకారం ఫాలో అయ్యారు, ఏ పార్టీ బీసీల రిజర్వేషన్ మీద కట్టుబడింది, బీసీల విషయంలో ఏ పార్టీ చెప్పినట్టు మాట నిలబెట్టుకున్న విషయం మాత్రం రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా క్లారిటీగా అర్థమైంది. కాబట్టి దీని గురించి రేపు అసెంబ్లీలో చర్చిస్తాము. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే కట్టుబడి ఉంది. రేపు భవిష్యత్తులో ఈ 42% మాత్రం కంపల్సరీ ఇచ్చి తీరుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించడానికి దీనికి ఒక సిద్ధంగా ఉన్న చర్చిస్తాం. మాట ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం బీసీ రిజర్వేషన్లతోనే ముందుకెళ్తాం, బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తాము. అది మాత్రం ఆ విషయంలో మాత్రం ఎటువంటి నో కాంప్రమైజ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ తర్వాతే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం. ఆ తర్వాతే ఈ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఈ పరిషత్ ఎన్నికలు ఎన్ని ఉంటాయి కదా, ముందు అది అయిన తర్వాతే ఆ రిజర్వేషన్ అంశం క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ రిజర్వేషన్ల విషయం
ఏది క్లారిటీ లేకుండానే ఈ ఎన్నికలకు మాత్రం మేము వెళ్ళము, కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రిజర్వేషన్లతో వెళ్తామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ముందు నుంచి కూడా ఈ రిజర్వేషన్ అంశం తెర ముందుకు తెచ్చి ఇంకా కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు, అప్పుడే జరపరు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దాని గోతం ఇచ్చేలాగా ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం రిజర్వేషన్ అంటే దాదాపుగా దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని మళ్ళీ తెర ముందు తెస్తే మళ్ళీ కొన్నాళ్ళు పోస్ట్ పోన్ అయింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కొంతవరకు అర్థం పడతా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాల్లో జూ పార్కు. ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాల్లో జూ పార్క్ అంటూ మీడియా గతంలో కూడా ఈ విషయం చెప్పారు రేవంత్ రెడ్డి, మళ్ళీ దీన్ని ప్రస్తావించారు ఇక్కడ మీడియా సాక్షిగా. తర్వాత రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 27 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ దక్కించుకుందని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని, 3/2 సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ లో మీడియాతో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. మరిన్ని వార్తలు దాని గురించి సంబంధించిన విశ్లేషణ తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుని విశ్లేషణ దగ్గరికి వెళ్దాం మనం.